తాడేపల్లిగూడెంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జర్నలిస్టులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో కలెక్టర్ నాగరాణి ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రెవెన్యూ శాఖలోని వీఆర్ఓలు, వీఆర్ఏలకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. అలాగే ఇప్పుడు సమాజం కోసం పనిచేసే జర్నలిస్టుల కోసం కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. అదే రీతిన జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అక్రిడేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా విలేకరులు ఎవరు వచ్చినా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. నమస్తే అండి, నా పేరు సింగులూరు వీర్రాజు. నేను ఐ న్యూస్ ప్రింట్ మీడియాలో చేస్తున్నానండి. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తారన్నారు. నేను కూడా మా అక్రిడేషన్ మీడియా సభ్యులు మన గజపతి ప్రసాద్ గారు అక్రిడేషన్ ఇది అక్రిడేషన్ లేకపోయినా చేయిస్తాను రమ్మన్నారు. ఇక్కడ వచ్చాక ఆయన ఆర్డీఓ గారితో మేడం గారితో మాట్లాడి అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా చేయించేలాగా ఒప్పించారు. నాకు అక్రిడేషన్ లేదు, ఇక్కడ వైద్యం చేశారు. కంటి వైద్యం, ఈసీజీ, ఎక్స్రే మొదలైన అన్నీ చూశారు. బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. అన్ని టెస్టులు బాగానే చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను తాడేపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి. ఈరోజు జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకి జర్నలిస్టులందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది. మొత్తం తాడేపల్లిగూడెం మండలం, పెద్దపాడు, గణపురం కూడా ట్యాగ్ చేశారు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి ఆర్డీఓ గారు కూడా విజిట్ చేశారు. అన్ని రకాల టెస్టులు, స్క్రీనింగ్, ఇంకా వాళ్ళకి ఏమన్నా సపరేట్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయా స్పెషలిస్ట్ దగ్గర పంపించి దానికి ట్రీట్మెంట్ ఇప్పించాము. ఈ అవకాశాన్ని మొత్తం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఇలాగే వీఆర్ఓలకు కూడా చేసాం. దానికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఏదన్నా హిడెన్గా ఉన్న మా చిన్న వాటికి కూడా మనకు తెలుస్తుంది ఈ స్క్రీనింగ్ వల్ల. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బీపీలు, షుగర్లు మిడిల్ ఏజ్లే కాబట్టి అందరూ మనకు తెలియదు. ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. అలా కాకుండా మనం బాగానే ఉన్నప్పుడు అట్లా తెలుసుకున్నప్పుడు వాటికి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా హెల్తీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కలెక్టర్ మేడం ఈరోజు ఓన్లీ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం మాత్రమే పెట్టారు. అది లేని వాళ్ళకి కూడా మేము ఏ రోజు కావాలంటే ఆ రోజు సపరేట్గా ఈ స్క్రీనింగ్ అవి నిర్వహిస్తాం. అది కంపల్సరీ ఉండాలని కాదు, ఎవరికైనా నిర్వహిస్తాం స్క్రీనింగ్ అంతా. అందరికీ నమస్కారం. నా పేరు గజపతి ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, అలాగే జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి స్క్రీన్ టెస్టులు చేశారు. అయితే మేము జర్నలిస్ట్ యూనియన్గా ఇక్కడికి వచ్చినట్టు ఆర్డీఓ గారిని అడిగాము. ఓన్లీ అక్రిడిటేషన్ జర్నలిస్టులకే కాకుండా అక్రిడిటేషన్ లేని జర్నలిస్టు, నాన్ అక్రిడిటేట్ జర్నలిస్టులు కూడా ఈ వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించాలని అడిగాం. దానికి ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారు కూడా సానుకూలంగా స్పందించారు. అక్రిడిటేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా పనిచేసే జర్నలిస్టులు ఎవరైనా సరే తాడేపల్లి ఏరియా ఆసుపత్రికి వచ్చి, తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం మండలాల్లో పనిచేసే విలేకరులు తాడేపల్లి ఏరియా ఆసుపత్రికి వచ్చినట్లయితే ఉచితంగా వైద్య సేవలు అందితే అన్ని స్క్రీన్ టెస్టులు చేస్తామని సూపరింటెండెంట్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్క్రీనింగ్ టెస్టులు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.